ఈ కన్ఫిగరేషన్స్లో మనం రిక్వైర్డ్ చేయాలి అకౌంట్స్. ఆల్ కన్ఫిగరేషన్స్ అనేది ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్స్లో అన్నీ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం రియలైజ్డ్ గెయిన్ అకౌంట్, రియలైజ్డ్ లాస్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఫర్ ద వెండర్స్ అండ్ ఆల్సో కస్టమర్స్. జిఎల్ అకౌంట్లో ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్, ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్ మాత్రమే చేసాం. కానీ వెండర్ అండ్ కస్టమర్స్కి రియలైజ్డ్ గెయిన్ అండ్ రియలైజ్డ్ లాస్ మాత్రం చేద్దాం. ఓకే, గో టు ద FS 00. ఓకేనా, రైట్. ఇప్పుడు అదర్ ఇన్కమ్లో ఇందాక మనం క్రియేట్ చేసాం కదా ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్ అని, అక్కడే 300 అదర్ ఇన్కమ్ ఓపెన్ చేసాం. 300101 తీసుకొని 300101 ఎంటర్ చేయండి. ఎస్, ఇక్కడ P&L అకౌంట్, ఇది అదర్ ఇన్కమ్ కదా, అదర్ ఇన్కమ్ తీసుకోండి. షార్ట్ టెక్స్ట్ వచ్చేసి రియలైజ్డ్ గెయిన్, రియలైజ్డ్ గెయిన్, రియలైజ్డ్ గెయిన్ అకౌంట్, రియలైజ్డ్ గెయిన్ అకౌంట్. జిఎల్ అకౌంట్ లాంగ్ టెక్స్ట్లోకి వచ్చేసి రియలైజ్డ్ గెయిన్ అకౌంట్ అని ఇచ్చేసాయి. సో మీకు చెప్తున్నాను కదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇవే అడుగుతారు మిమ్మల్ని, ఇంకా అంతకు మించి చిన్న చిన్న కాన్సెప్ట్లు అడగరు. ఏపీ ఏంటి, ఏఆర్ ఏంటి అని అడగరు అసలు. ఓకేనా, రైట్. ఓకే, ఇక్కడ అకౌంట్ కరెన్సీ వచ్చేసి సేమ్ ఐఎన్ఆర్, నో ఇష్యూ, ఎందుకంటే మనం బై చేస్తున్నాం కదా. దెన్ నెక్స్ట్ line item display and sort key is 001 and go to the creator bank interest, give that C001. Okay, go to the save button and save it. Then next step, expenses look వచ్చేసి, expenses look వచ్చేసి, yeah, realized loss account. ఓకే, రైట్. ఇదంతా అయిపోయింది కదా, ఎక్స్చేంజ్ రేట్ జిఎల్ అకౌంట్స్ అయిపోయింది, ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్స్ ఇవి కూడా, సారీ, రియలైజ్ గెయిన్ అకౌంట్, రియలైజ్ లాస్ అకౌంట్స్, ఈ 2 అయిపోయినాయి అనమాట. దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనకి ఇక్కడ మెయిన్ థింగ్, ఇవి మనం ఏదైతే క్రియేట్ చేసామో మనం అసైన్ చేయాలి కదా అకౌంట్ డిటర్మినేషన్స్లో. ఇందాక ఎక్స్చేంజ్ రేట్స్కి సంబంధించినవి అదే నార్మల్ జిఎల్స్కి చేసాం, ఇప్పుడు ఓపెన్ జిఎల్స్కి చేద్దాం. ఓకేనా, గో టు ద ట్రాన్సాక్షన్ కోడ్ OBA1. ఓకేనా, ఇక్కడ చూడండి మనం ఎక్స్చేంజ్ రేట్ కీస్కి చేసాం ఇందాక, ఇప్పుడు ఓపెన్ జిఎల్స్కి చేద్దాం. ఓకే, దట్ ఈస్ KDF. ఒకసారి KDFలోకి వెళ్ళండి, KDF రైట్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఎస్, గో టు ద న్యూ ఎంట్రీస్. ఇక్కడ జిఎల్ అకౌంట్ ఇప్పుడు వెండర్కి చేస్తున్నాం కాబట్టి మనకి రికన్సిలేషన్ అకౌంట్ జిఎల్, అంటే వెండర్ రికన్సిలేషన్ జిఎల్ అకౌంట్ తీసుకుందాం. ఓకేనా, వెండర్ రికన్సిలేషన్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ ఉంది కదా, ఎస్, వెరీ నైస్. ఇక్కడ కరెన్సీ వచ్చేసి నార్మల్గా INR తీసుకోండి. అవసరం లేదండి, కరెన్సీ తీసేసేయండి, నో ఇష్యూ, మనం ఆల్రెడీ ఇచ్చేసాం కదా. ఒకవేళ రాకపోతే ఇక్కడ తీసేద్దాం, కరెన్సీ తీసేసేయండి, వద్దు. మనకి ఎర్రర్ కోడ్ రావాలి, ఎర్రర్ వస్తేనే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ రియలైజ్డ్ అని ఉంది కదా, ఇక్కడ రియలైజ్డ్ లాస్ అకౌంట్ ఇచ్చేసేయండి అండ్ రియలైజ్డ్ గెయిన్ అకౌంట్ ఇచ్చేసేయండి. యా,
ఇక్కడ వాల్యుయేషన్స్ కూడా వచ్చేసేయండి. వాల్యుయేషన్ లాస్ తీసుకోండి. మనకి బ్యాలెన్స్ షీట్లో కూడా ఉండాలి కదా. రియలైజ్డ్ లాస్ అకౌంట్ సేమ్ కిందనే ఉంది. లేకపోతే ఒక పని చేయండి, 300101 అని ఇచ్చేసేయండి. డైరెక్ట్గా 300101 ఇచ్చేసేయండి. చిన్న కాన్సెప్టే, బట్ మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్. రైట్, యూ కెన్ జస్ట్ గో టు ద సేవ్ బటన్ అండ్ సేవ్ ఇట్. అవసరం లేదు ఇవన్నీ. రైట్, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇంకా బ్యాక్. ఇప్పుడు మళ్ళీ కేడిఎఫ్లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళండి. ఇక్కడ జిఎల్ అకౌంట్ అంటే వెండర్ రికన్సిలేషన్ తీసుకున్నాం, కస్టమర్ రికన్సిలేషన్ కూడా తీసుకున్నాం. వాళ్ళకి కూడా రియలైజ్డ్ గెయిన్, రియలైజ్డ్ లాస్ ఉంటాయి కదా. కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయలేదా? అవసరం లేదులే. నెక్స్ట్ కస్టమర్ ఏం లేదు, ఇక్కడ జిఎల్ అకౌంట్కి సంబంధించినవి మీరు జస్ట్ పోస్టింగ్ చేసుకోండి. నేను చెప్తానులే, నో వరీస్. అంటే రెండు సేమే, బట్ మనం పోస్టింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఇది తీసేసేయండి. బ్యాక్ వచ్చేసేయండి. FB60 FB60కి వచ్చేసి డాక్యుమెంటేటివ్ ఇవన్నీ వచ్చేసి బిఫోర్ వి మూవ్ టు ద FB60 ఒక చిన్నది మనం చేయాలి. అది ఏంటి అంటే వెండర్ పేమెంట్కి సంబంధించింది బయింగ్ రేట్. రైట్, ఒకసారి OB-A7లోకి వెళ్ళండి గారు. OB-A7 అంటే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాం. వెండర్ తీసుకోండి. ఇక్కడ కేఆర్ వెండర్ ఇన్వాయిస్. ఓకే, ఇక్కడ చూడండి, డిఫాల్ట్ వాల్యూస్ లో ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారిన్ కరెన్సీ డాక్యుమెంట్స్ అని ఉంది కదా. కింద అక్కడ బయింగ్ రేట్ తీసుకోండి. చెప్తాను మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, యూ కెన్ జస్ట్ గో టు ద సేవ్ బటన్. ఇప్పుడు FB60లోకి వద్దాం. ఫ్యాషన్ FB60 వెండర్ ఇచ్చేసేయండి. ఇన్వాయిస్ డేట్ తీసుకోండి. రైట్, అమౌంట్ వచ్చేసి ఎంత తీసుకుంటారు నార్మల్గా? ఒక $2000 తీసుకోండి. $2000 1000 మీ అక్కడ INR తీసేసి USD ఇవ్వండి. ఇక్కడ GL అకౌంట్ వచ్చేసి అక్కడ టెక్స్ట్ బట్టి చెప్తాను. ఫస్ట్ టెక్స్ట్ వచ్చేసి పర్చేసింగ్ రా మెటీరియల్ ఫ్రమ్ వెండర్ అని పర్చేసింగ్ రా మెటీరియల్
ఓకే, జిఎల్ అకౌంట్ తీసేసుకోండి, ఎంటర్ చేయండి. రా మెటీరియల్ అకౌంట్ ఏమంటే తీసుకోండి. యా, ఇక్కడ అమౌంట్ $1000 ఎంటర్ చేయండి. వాల్యూ డేటా టెక్స్ట్. టెక్స్ట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. Go to the simulate option, go to the save button and save. రైట్, ఇప్పుడు ఒక పని చేయాలి మనం, F-53లో దీన్ని క్లియర్ చేద్దాం. ఓకేనా? ఓకే, రైట్. కరెన్సీ ఐఎన్ఆర్ అది, కరెన్సీ యూఎస్డి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మెన్షన్ చేస్తున్నాము. ఇప్పుడు మనం బయింగ్ రేట్ ఎంత తీసుకున్నాము? 70 రూపీస్ తీసుకున్నాం కదా. ఎస్, ఇప్పుడు ఇక్కడ 68 రూపీస్ ఇవ్వండి. ఆ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్లో కరెన్సీ పక్కన 68 రూపీస్ అని ఇవ్వండి. 68 అని ఇచ్చేసి, ఎస్, కిందికి వచ్చేసి డాక్యుమెంట్ హెడ్ ఎక్స్ట్రా అవన్నీ ఇచ్చేసాయండి. బ్యాంక్ డేటా తీసుకోండి. అమౌంట్ వచ్చేసి $2000. రైట్, ఇక్కడ వాల్యూ డేట్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఓపెన్ ఐటమ్ సెలెక్షన్స్ లో 2205 యా 2205 2022 2205 2022. రైట్, ఇక్కడ అకౌంట్లోకి వచ్చేసి వెండర్ అకౌంట్ తీసేసుకోండి. మీకు క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది. ఎట్ ఏ టైం మనం ఇన్వాయిస్ రైజ్ అయిపోద్ది, క్లియరింగ్ కూడా. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఎక్స్చేంజ్ రేట్ 68 డీవియేట్స్ ఫ్రమ్ టేబుల్ రేట్ 61 by 11.48%. ఓకేనా? అంటే ఇది సిస్టమ్ స్టాండర్డ్, ఇది జస్ట్ ఎల్లో మార్క్ కాబట్టి జస్ట్ వార్నింగ్ మెసేజ్. క్లిక్ ఆన్ ది ఎంటర్. రైట్, యూ కెన్ జస్ట్ గో టు ద డాక్యుమెంట్ సిమ్యులేట్ ఆప్షన్. డాక్యుమెంట్ సిమ్యులేట్ ఆప్షన్ పైన డాక్యుమెంట్. ఇప్పుడు మీరు చూసారా, మీకు ఎంత వస్తుంది? ఎస్, ఇప్పుడు అమౌంట్ చూసుకోవాలంటే డిస్ప్లే కరెన్సీలోకి తీసుకోండి. డిస్ప్లే కరెన్సీ అని ఉంది కదా పైన, ఇదిగో ఇంత మీకు లాస్ వస్తుంది అనమాట. ఓకేనా? 2000 కదా, 2000 into 70 రూపీస్, 1,40,000. ఓకే, సో ఇక్కడ 1,40,000 మీరు రేట్ తగ్గింది అంటే 68 రూపీస్ కడుతున్నారు. 68 రూపీస్ కడుతున్నారంటే రియలైజ్డ్ గెయిన్ మీకే వస్తుంది. ఓకేనా? సో ఎస్ ఎస్, మీకు 4000 గెయిన్. యూ కెన్ జస్ట్ గో టు ద సేవ్ బటన్ అండ్ సేవ్ ఇట్. కరెక్ట్ ఐటమ్స్, థర్డ్ ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేసేయండి. ఐటమ్ టెక్స్ట్ ఇచ్చేసేయండి. గో టు ద సేవ్ బటన్. రైట్, ఇప్పుడు పైన డాక్యుమెంట్ డిస్ప్లే ఆప్షన్లోకి వెళ్ళండి. పైన డాక్యుమెంట్ డిస్ప్లే ఆప్షన్, డిస్ప్లే చూసారా? డిస్ప్లే కరెన్సీ రావాలంటే మీరు అక్కడ డిస్ప్లే కరెన్సీస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? రియలైజ్డ్ గెయిన్ అండ్ రియలైజ్డ్ లాస్ అనేది వచ్చేస్తుంది. సారీ, రియలైజ్డ్ లాస్ చెప్పాలి కదా. ఒకసారి రియలైజ్డ్ లాస్లోకి వెళ్ళాం. FB60 సేమ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఫ్యాషన్ FB60 ఎంటర్ చేయండి, వెండ్ అవుట్ చేయండి. ఎందుకు బ్యాక్ స్పేస్ ఇవ్వండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇన్వాయిస్ డేట్ తీసుకోండి, బ్యాక్ స్పేస్. అమౌంట్
అమౌంట్ ఇప్పుడు ఎంత ఇద్దాం, $3,000 ఇద్దాం. రైట్, టెక్స్ట్ ఇచ్చే యూఎస్డి ఇచ్చేసేయండి అది. రైట్, కింద టెక్స్ట్ ఇచ్చేసేయండి, అవసరం లేదు. యూఎస్డి ఇవ్వండి. ఎస్, జిఎల్ అకౌంట్ తీసుకోండి. రైట్, అమౌంట్ ఇన్ డాక్యుమెంట్ కరెన్సీ 3,000. నైస్, క్లిక్ ఆన్ ది ఎంటర్. టెక్స్ట్ ఇచ్చేసేయండి. యా, సిమ్యులేట్ సేపటి. ఇప్పుడు $3,000 చేసాము. ఇప్పుడు రేట్ చేంజ్ అవుతుంది. చేంజ్ ఒక ₹74 ఇద్దాం. అంటే మీరు ఎంతైనా ఇవ్వచ్చు, ఎక్కువ రేట్ ఇవ్వండి. F-53. యా, డాక్యుమెంట్ డేట్ ఇచ్చేసేయండి. కరెన్సీ వచ్చేసి యూఎస్డి అండ్ రేట్ చేంజ్ చేసుకోండి ₹74 అని. ₹74. రైట్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, రైట్, క్లియరింగ్ టెక్స్ట్, బ్యాంక్ డేటా, అమౌంట్ $3,000, వాల్యూ డేట్. మీకు అన్నీ వస్తాయి, అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ మీకు అన్ని ఇవన్నీ ఫిల్అప్ చేసేస్తారు. అకౌంట్, go to the process open items, no issue, click on the enter, go to the document simulate option. ఇప్పుడు ఏమొస్తుంది, రియలైజ్డ్ లాస్ వస్తుంది. డిస్ప్లే కరెన్సీ పెట్టండి. టోటల్ ₹2,10,000కి మనం మెటీరియల్ అని బై చేస్తే ఎక్స్చేంజ్ రేట్ అనేది చేంజ్ అయింది. డిస్ప్లే కరెన్సీ పెట్టండి, అప్పుడు మనకి 12,000 అనేది లాస్ వస్తుంది. ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ ది ఫారెన్ కరెన్సీ. ఇట్లానే కస్టమర్ రిపోర్ట్ చేసుకోండి. OB41లోకి వెళ్ళి కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చేసి రిలయన్స్ గెయిన్, రిలయన్స్ లాస్ ఏవైతే క్రియేట్ చేసామో అవన్నీ ఇచ్చేసి కస్టమర్ అకౌంట్కి పోస్ట్ చేసుకోండి. FB70 F-29 28 F-28లో క్లియర్ చేసుకోండి. ఓకేనా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అదనమాట, ఇది టోటల్ ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్కి సంబంధించి. సో ఆటోమేటిక్గా మనం ఏదైతే ఫారెన్ కరెన్సీ కాన్ఫిగరేషన్ చేస్తామో దాని ఇంపాక్ట్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మన ట్రాన్సాక్షన్స్ మీద పడుతుంది. అంతే కదా. ఓకే, అందుకనే కదా మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ లాట్స్ ఇవన్నీ ఇచ్చింది. ఓకే, ఈ కాన్సెప్ట్ చెప్పాలి అంటే 3-4 డేస్ తీసుకోవచ్చు, కానీ ఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తొందరగా జాబ్ తెచ్చుకోవాలని ఉంటారు కదా, వాళ్ళకి కూడా మనం ఫాస్ట్గా చెప్పాలి కదా. యువర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ వెరీ ప్రొడక్టివ్ సార్. అట్లీస్ట్